నిషిత్ డెత్ తర్వాత బెంజ్ కంపెనీ కూడా తలనొప్పి పట్టుకుంది. హై సెక్యూరిటీ కార్ ఎలా ప్రమాదానికి గురైందనే ప్రశ్న బెంజ్ కంపెనీకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బెంజ్ కంపెనీ ప్రతినిధులను పిలిపిస్తున్న పోలీసులు కారు పైన టెక్నికల్ రిపోర్ట్ను తీసుకునే ఆలోచన చేస్తున్నారు. వేగం కన్నా ప్రాణం మిన్న, స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. ఇలా ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినా సరే అతివేగం రోడ్లను రక్తసిక్తం చేస్తూనే ఉంది. నిర్లక్ష్యం నిండు ప్రాణాల్ని బలి తీసుకుంటోంది. మరోవైపు అన్ని జాగ్రత్తలు ఉన్నాయి, భద్రతకు ఢోకా లేదన్న అతి విశ్వాసం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో పొంగూరు నిషిత్ నారాయణ, రవిచంద్రల దుర్మరణం అందుకు నిదర్శనం. నిషిత్ ప్రయాణించిన బెంజ్ కార్ సాదాసీదాది కాదు. అందులో హై అండ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. ప్రమాదం జరిగినా సరే కారు లోపలున్న వాళ్లకు ఎలాంటి గాయాలు కాకుండా ఆటోమేటిక్ సెక్యూరిటీ సిస్టమ్ రక్షణ వలయంలా కాపాడుతుంది. మరి నిషిత్, రవిచంద్రల్ని అంత ఖరీదైన హై అండ్ బెంజ్ కారు ఎందుకు కాపాడలేకపోయింది? నిషిత్, రవిచంద్ర ఇద్దరూ సీటు బెల్ట్లు ధరించారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయినా నిషిత్, రవిచంద్రల్ని రక్షించలేకపోయాయి. ఈ తరహా కార్లలో ఓ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. స్పీడ్ గా వెళ్లే క్రమంలో ఏదైనా ప్రమాదం ఎదురైతే ఆటోమేటిక్ స్పీడ్ కంట్రోల్ సెన్సార్ యాక్టివేట్ అవుతుంది. అయితే కారు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు మాత్రమే ఈ గార్డ్ ప్రొటెక్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది. ప్రమాద సమయంలో నిషిత్ కారు 200 కిలోమీటర్ల వేగంతో ఉందని తేలింది. ఈ అతివేగం వల్లే అధునాతన కారులోని సెక్యూరిటీ సిస్టమ్ వారిని కాపాడలేకపోయాయనే వాదన వినిపిస్తోంది. నిషిత్, రవిచంద్రల యాక్సిడెంట్ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మెర్సిడెస్ బెంజ్ సంస్థ నిపుణుల్ని రప్పించి టెక్నికల్ రిపోర్ట్ తీసుకోబోతున్నారు.